ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో ముఖ్యంగా నేను ఒక విషయం అడగదలుచుకున్నాను స్వామి. అంటే మామూలుగా పూజారులే పూజా కైంకర్యాలు చేయాలి, ఎందుకంటే మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులే ఇవన్నీ కూడా చెయ్యాలి. ఏదైనా ఒక పెళ్లి జరిపించడం కానీ, ఒక పూజ చేయించడం కానీ, ఏదైనా కూడా అది మీకే చెందింది అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మంత్రోచ్చారణ నేర్చుకుని అన్నీ కూడా గుళ్ళో అర్చనలు చేసే విధంగా మీరందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అది గిరిజనులని కాదు, హరిజనులని కాదు, అందరికీ చేయిస్తున్నారు. ఏంటి అసలు ఎలా 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 చేయాలనిపించింది మీకు? అంటే ఇక్కడ మనం నృసింహ సేవావాహిని ద్వారా చేసేటువంటి కార్యక్రమాల్లో పురాతన ఆలయాలని పునరుద్ధరణ చేసుకుంటూనే అన్యమతాల యొక్క ప్రభావంతో మతం మారినటువంటి వాళ్ళు చాలా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళకు చిన్న దేవతా మందిరాలు నిర్మిస్తున్నామండి. ఆ దేవతా మందిరాలు నిర్మించేటప్పుడు చాలామంది దగ్గర నుంచి మాకు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ దేవతా మందిరాలు నిర్మించిన తర్వాత మీరు ఆలయంలో అర్చకుల్ని పెడతారా? ఆలయ అర్చకుల్ని పెడితే మీరు ఎవరి జీతం ఇవ్వాలి? ఫస్ట్ అంటే వాళ్ళ యొక్క జీవన విధానానికి ఇబ్బంది అవుతుంటే మళ్ళీ ఈ ఆలయ అర్చకుల్ని పెట్టి వాళ్ళకు 10-15 వేలు జీతం ఇవ్వాలంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని మీరు ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తాను అని చెప్తే చాలామంది గిరిజన ప్రాంతంలో కావచ్చు, హరియానా ప్రాంతంలో చాలామంది వచ్చారు. వాళ్ళకి మంత్రాలు నేర్పించి వాళ్ళ పూజా విధానం అంటే ప్రతినిత్యం కూడా వాళ్ళు పూజ చేసుకునేటువంటి విధంగా ఎలా అయితే ఉంటుందో అవన్నీ కూడా నేర్పించి చాలా గిరిజన గ్రామాల్లో ఉండే చిన్న చిన్న మందిరాల్లో వాళ్ళే పూజా విధానాన్ని వాళ్ళకి నేర్పించామండి. అంటే ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది. ఫస్ట్ ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది, అన్యమత ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. నిజంగా కానీ మంచి ఆలోచన. బట్ అందరూ కూడా పౌరహిత్యం నేర్చుకునే అవకాశం దక్కుతుంది ముందుగా. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏమవుతుంటే వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదండి ఫస్ట్. దాని ద్వారా ఏమవుతుందంటే వీడు మతం మారేటువంటి వాడి దగ్గర కూడా వీడే వెళ్ళి ఇలా కాదయ్యా మన ధర్మం ఇది అని చెప్పేటువంటి అవకాశం ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఒక గిరిజనుల్ని మీరు ఒక విపత్కర పరిస్థితుల్లో భుజం మీద తీసుకువెళ్ళి కొండ మీద తీసుకెళ్ళి ఆ గుళ్ళో అతను ఉంచి అతని చేతే పూజా కైంకర్యాలు చేయించడానికి ఏంటి ప్రధానమైనటువంటి కారణం? ఇది దేనికి అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? దీని నుంచి మీకు విమర్శలు ఏమి రాలేదా? ఇది 2019 సంవత్సరంలో జరిగిందండి. మునివాహన సేవ అని దాని పేరు. ఈ మునివాహన సేవ అనేటువంటిది ఏంటంటే శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామి ఆలయానికి దగ్గరగా తిరుప్పాణాల్వార్ అనేటువంటి ఒక ఆయన ఉండేటువంటి వారు. ఆయన ఒక హరిజన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను తుంబుర ఇలా నాటుతూ చాలా అద్భుతమైనటువంటి సంగీత పాడేవాళ్ళు. అయితే ఒక ఆలయ అర్చకుడు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఇతను అడ్డం వెళ్తే అతన్ని ఏదో తిట్టాడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయా, క్షమించండి తప్పైంది అని పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఆలయానికి తీర్థం తీసుకొని శ్రీరంగం కావేరీ నది నుంచి శ్రీరంగానికి రంగనాథ స్వామి వారి దగ్గరికి వెళ్తే ఆ రంగనాథ స్వామి అంతా కూడా బాధపడుతున్నారు. ఇతను రాయితో కొట్టాడు అతన్ని. రాయితో కొట్టడం వల్ల అతనికి దెబ్బ తగిలింది. ఈ దెబ్బ రంగనాథ స్వామి వారికి తగిలింది. అంటే అంత పరమ భక్తుడు ఆయన. రంగనాథ స్వామి వారిని ఈ ఆలయ అర్చుడు అడిగితే, నువ్వు ఒక ఆయన్ని కొట్టావు కదా, పరమ భాగవతోత్తముడు అతను, ఆయన నువ్వు కొట్టావు, ఆ బాధ నాకు తగులుతుంది అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరుపానా నువ్వు రా ఒకసారి, భగవంతుడు నిన్ను చూడాలంటే నేను రానయ్యా, నేను దూరంగా ఉండేవాడిని, నేను రాను అని చెప్తే, నువ్వు నడవద్దయ్యా నేను నీ భుజాన్ని వేసుకొని వెళ్తా అని చెప్పి ఆ భుజం పైన తీసుకొని వెళ్ళి ఆలయంలో శ్రీరంగనాథ స్వామి వారిని దర్శనం చేయించారు. అమలనాది పిరాణ అని మనకు దివ్య ప్రబంధంలో 10 శ్లోకాలు ఉంటాయి. రంగనాథ స్వామి యొక్క వైభవం పాడినటువంటి ఆయన హరిజన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మనందరం కూడా చాలామంది చెప్తుంటాం ఈ మధ్యకాలంలో కుల వివక్ష ఉందో ఇంకోటి ఉందో అని. అప్పట్లోనే లేదు. అప్పట్లోనే ఇలా ఉంటే సాక్షాత్తు ఆలయ అర్చకుని ఆయన తీసుకొని వెళ్ళి అమలనాది పిరాణ అనేటువంటి దాన్ని ఈ రోజు కూడా దివ్య క్షేత్రాల్లో తిరుమల దగ్గర నుంచి శ్రీరంగం అన్ని క్షేత్రాల్లో కూడా దాన్ని నిత్యం పారాయణం చేస్తున్నారు. ఒక హరిజనుడు చెప్పినటువంటి దాన్ని పారాయణం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కడో సమాజంలో చిన్నవి ఇప్పుడు కులానికి ఇంత అంటే తలాకు ఒక గంటడు అని చెప్పి ఒక సామెత ఎక్కడో జరిగేటువంటి దాన్ని అందరిపైన ఉంది. అలాంటివి ఉండకూడదు, అలాంటివి లేవు అని చెప్పడానికి మేము కూడా ఒక హరిజనుడు కావాలంటే తీసుకొని వెళ్ళి ఆలయ దర్శనం చేయిస్తాము అనేటువంటి దాంతో చాలామంది అడుగుతుంటారు కదండి, మీరు కూడా దూరం పెడతారా దగ్గర పెడతారా ఇలాంటివన్నీ. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి అనేటువంటి దాంతో మేము చేసినటువంటి కార్యక్రమం మునివాహన సేవ. ఖమ్మంలో రంగనాథ స్వామి ఆలయం దగ్గర మేమే భుజాలపైన తీసుకొని వెళ్ళి ఆలయ దర్శనం చేయించామండి. ఓకే.
ఏమైనా విమర్శలు వచ్చాయా మీకు? తప్పకుండా వస్తాయి సార్. అంటే మంచిని ఎప్పుడు కూడా ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి మంచికి. అంటే మామిడి పళ్ళు ఉన్నాయి చెట్టుకి, ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఏ కాయ లేదు దానికి, ఎవడు పట్టించుకోవద్దాన్ని. ఈ లోకంలో మంచి చేయాలన్నా ప్రాబ్లమే. అంటే మంచి చెయ్యాలంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చేయలేనటువంటిది ఇంకోరు చేసేటప్పుడు ఖచ్చితంగా వాడిపైన విమర్శ ఉంటుంది. చెయ్యాలి కాబట్టి చేస్తే కూడా తెలుసు కదా, అంటే వీడు చేయట్లేదు కాబట్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి విమర్శ చేయాలి. ప్రస్తుతం సమాజంలో అందరికీ ఇది అప్లికబుల్. అది ముఖ్యంగా చూసుకుంటే యువతలో చాలా నైరాస్యం పెరిగిపోతూ ఉంది ఈ మధ్యకాలంలో. ప్రతి చిన్నదానికి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకుంటే 10వ తరగతి ఫెయిల్ అవుతానేమో ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవడం. అదేవిధంగా ఒక ఉద్యోగి రకరకాల కారణాలతో స్ట్రెస్కి గురయ్యో ఆత్మహత్యలు చేసుకోవడం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చూస్తూ ఉన్నాం. అంటే బిజీ లైఫ్లో ఒక మనిషి ఆనందంగా హాయిగా ఎటువంటి చీకు చింత లేకుండా జీవించాలంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ మన దగ్గర ఆత్మవిశ్వాసం అనేటువంటిది పిల్లల్లో తగ్గిపోతుందండి. ఫస్ట్ ధైర్యం. ఓకే. మనం ఇది సాధించగలము అనేటువంటి ధైర్యం ఎప్పుడైతే కోల్పోతున్నామో ఇవన్నిటికీ కారణం అండి. మనకు చిన్న నార్మల్గా చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, మనకు బల్బు కలిపెట్టినట్టు వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ ఏదో పేరు చెప్తారు కదా, ఆయన కూడా స్కూల్కి వెళ్ళి సాధారణమైనటువంటి జీవనం గడిపినటువంటి వ్యక్తే. ఆయన ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, చీత్కారాలు అన్నీ పొంది ఈనాడు బల్బును కనిపెట్టినటువంటి మానవుడు. సరే, ఆయన సంబంధించినటువంటి దాంట్లో అవి కూడా దాంట్లో కనిపెట్టిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు అనేటువంటివి చూశారు, ఆయన కూడా చూశారు. ఆయన ఎంతో మానసికమైనటువంటి ధైర్యంతో ఈరోజు మనం వాడేటువంటి చాలా ఉపకరణాల్లో, అది కెమెరా టెలిఫోన్ కూడా ఇలా ఎన్నో రకాలైనటువంటి దాంట్లో అంటే కనిపెట్టేటువంటి దాంట్లో ఆత్మవిశ్వాసంతో ఆయన నేను కింద పడ్డాను మీద పడ్డాను కొన్నిసార్లు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న తర్వాతనే అవన్నీ వచ్చాయండి. అలాంటప్పుడు మనం సాధారణంగా అంటే ఒక కుటుంబంలో సాధారణంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని పిల్లలు ఎప్పుడు పొందుతారంటే, ఎవడైనా చేయూతనిచ్చే వాళ్ళు ఒకటి ఉండాలి ఫస్ట్ మన దగ్గర. అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యం ఫస్ట్, నేను ఇది సాధించాలి, ఖచ్చితంగా పట్టుదలతో నేను సాధించాలి, నా కుటుంబానికి నేను ఉపయోగపడాలి, సమాజానికి నేను ఉపయోగపడాలి అనేటువంటిది మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వాడు యోగ్యుడవుతాడండి. అంటే చిన్న చిన్న కష్టాలకు కూడా మనం ఇబ్బంది పడితే, చిన్న చిన్న కష్టాలను ఎదుర్కొనేటువంటి వాళ్ళు సమాజంలో ఈనాడు చాలామందికి కాళ్ళు లేక చేతులు లేక ఉండేటువంటి వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఉన్నారండి. మనకు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని కోల్పోతున్నారు సమాజం. యువత ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో చాలా మార్పులు వస్తే వాళ్ళు బాగుపడతారండి. బద్ధకం అనేటువంటిది వదిలేకోకుండా నువ్వు రాత్రి అంతా ఫోన్ పట్టుకొని చూస్తూ పొద్దున్నే వాళ్ళకి వచ్చి మన స్కూల్లో ఎగ్జామ్ రాస్తే వాడు ఏం పాస్ అవుతాడు? నీ దగ్గర ఒక కసి ఉండాలి, ఒక భగీరథ ప్రయత్నం ఉండాలి. అవన్నీ చేసిన తర్వాత నువ్వు కింద పడితే అప్పుడు నువ్వు ఆలోచించాలి, నేను ఎక్కడ తప్పు చేశాను, ఆ తప్పును నేను ఎలా సరి చేసుకోవాలి. అంటే నువ్వు తప్పు చేయనటువంటి వాడు మానవుడు ఎవడు ఉండడు కదా. దాన్ని మనం సరి చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు పొందుతాం. అవన్నీ కూడా సరి చేసుకోకుండా రాత్రికి రాత్రి నేను చిటికేస్తే అద్భుతం చేయాలి అంటే ఆటోమేటిక్ కింద పడతాం. ఈ మధ్య అందరూ కూడా అదే పోకడల్లో వెళ్తూ ఉన్నారు. నైట్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలనుకుంటున్నారు. ఓవర్ నైట్ స్టార్ ఎప్పుడు కూడా ఆ రోజు స్టార్ అవ్వచ్చేమోనండి, దాన్ని నిలబెట్టుకునేటువంటి దానికి కూడా ధైర్యమే కావాలి. మళ్ళీ ఖచ్చితంగా నువ్వు స్టార్ అయిన తర్వాత కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ దగ్గర ధైర్యం ఉండాలి. మనం చేసేటువంటి విధానంలో అద్భుతమైనటువంటి సామర్థ్యం కలిగి ఉంటేనే అక్కడ నువ్వు నిలబడగలవు. స్టార్ అయిన తర్వాత కూడా పడిపోయినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది చూస్తున్నాం, అవునా? రాత్రికి రాత్రి స్టార్లు అయినటువంటి వాళ్ళు మళ్ళీ రాత్రికి రాత్రి జీరో అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఇబ్బందికరమైన ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కానీ సరే స్లోగా స్టడీగా రన్ చేస్తే ఆటోమేటిక్గా విన్ వస్తుంది.